హాయ్ బ్రదర్, నా పేరు యువరాజ్ బ్రదర్. సో నిజంగా చాలా మంది అయితే ఈ మధ్య కాలంలో మనం చూసాము, అల్లు అర్జున్ సార్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో చాలా వార్తలు అయితే వస్తున్నాయి. సో నిజంగా అల్లు అర్జున్ సార్ ఇప్పుడంతలో పొలిటికల్ ఎంట్రీ అయితే ఏం రాడు, ఎందుకంటే తన సినిమా ఇండస్ట్రీకి చాలా సినిమాలు చేయాలి, ఇంకా ఇండస్ట్రీలో చాలా రికార్డు సృష్టించాలి. సో తను ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి, ఇండస్ట్రీలో చాలా మంది ఉపాధి కల్పించాలి. సో తప్పకుండా అంటే పొలిటికల్ ఎంట్రీ అనేది కొన్ని సినిమాలు చేసినాక ఒకళ్ళు ఉంటే మేబీ తను చాలా సినిమాలు చేసినాక వస్తే రావచ్చు మేబీ, ఎందుకంటే సో తనకి కూడా సొసైటీ పట్ల చాలా నాలెడ్జి, అన్ని రకాలుగా అవగాహన, సో డౌన్ టు ఎర్త్ కష్టపడి అంటే ఒక స్టేజ్ నుంచి ఒక యాక్టర్గా తన ఉన్న కుటుంబాల నుంచి ఇప్పుడు స్టార్ హీరో, గ్లోబల్ వైజ్గా ఒక ఐకాన్ స్టార్, అన్ని గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కాబట్టి సో అలాంటి కష్టపడి చేంజ్ అవుతూ సమాజానికి, సో సమాజంలో కూడా చేంజ్ రావాలి అని చెప్పేసి తన చుట్టూ ఉండే పనిచేసే మనుషుల్లో కూడా సో ఒక చిన్న వ్యక్తిని కూడా ఒక మంచి ప్రొడ్యూసర్ని చేసినటువంటి ఒక మంచి యాక్టర్, నిజంగా ఒక మంచి వ్యక్తి, మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. బన్నీవాస్ని మనం చూసాం ఎట్లా తయారు చేశాడు. సో తను ఈరోజు ఒక చిన్నగా పనిచేసే వ్యక్తిని కూడా సో ఒక మంచి ప్రొడ్యూసర్గా ప్యాషనెట్గా సినిమా ఇండస్ట్రీలో నిలబడి ఒక మంచి సినిమాలు తీసే విధంగా తయారు చేశాడంటే నిజంగా చాలామంది అలా ఉండరు. సో యాక్టర్స్ ఎవరిది వాళ్ళే ఎక్కువ వాళ్ళే చూసుకుంటుంటారు. సో నాకు అది చాలా బాగా నచ్చింది. బన్నీవాస్ సార్ ఇప్పుడు చాలా చిన్న సినిమాలు తీస్తుంది, ఇండస్ట్రీలో చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు. సో అల్లు అర్జున్ సార్ ఏదైనా సరే టాలెంట్ వాళ్ళు కూడా గుర్తిస్తాడు. సో మనం చూసాము డీ డ్యాన్స్లో కూడా, ఎక్కడైనా సరే సినిమాల్లో కూడా సో చాలా ఒక ఫైర్, పుష్పలో ఉంటుంది, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటుగా ఫైర్ అని చెప్పేసి. సో తప్పకుండా అల్లు అర్జున్ సార్ కొన్ని సినిమాలు చేసినాక మీరు ఎంట్రీ ఇస్తే సార్ తప్పకుండా మీకు కూడా తప్పకుండా మీరు అనుకున్నది ఏదైతే రీచ్ అవుతారో, అందరు అనుకుంటున్నారో తప్పకుండా మీరు ఏది గోల్ పెట్టుకొని పొలిటికల్కి వస్తారు తప్పకుండా అది మీరు కూడా కష్టపడతారు కాబట్టి రీచ్ అయ్యే అవకాశం 100% ఉంటుంది. సో ఇది ఇంకా టైం నాకు తెలిసి కొన్ని ఇంకా సినిమాలు చేయాలనేది నా ఉద్దేశం. సో తప్పకుండా చూద్దాం, మనం వెయిట్ చేయాలి. తప్పకుండా అంటే రాజకీయ నాలెడ్జ్ మన సో అంటే రాజకీయ పరంగా కాకుండా కానీ వేరే చాలా పరంగా అయితే అతను చాలా అందరికి హెల్పింగ్, ప్రతి ఒక్కటి చాలా మంది చేసాం, మన ఇండస్ట్రీలో చూసాము. రాజకీయాల్లో తను ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ అనేది అదొక పెద్ద అదొక సపరేట్ కాన్సెప్ట్, ఇదొక సపరేట్ సబ్ కాన్సెప్ట్ కాబట్టి అదొక ఇండస్ట్రీ, ఇదొక ఇండస్ట్రీ. సో ఎలా పని చేయాలన్నా చాలా సంవత్సరాలు కష్టపడి తెలుసుకొని ఉంటేనే మనకు అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తను పెద్ద భారీ సినిమాలు చేసుకుంటూ మరి హాలీవుడ్ లెవెల్లో ఒక మంచి యాక్టర్గా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు కాబట్టి తప్పకుండా సినిమాలు చేసుకుంటూ రానున్న రోజుల్లో మేబీ పొలిటికల్ ఎంట్రీ చాలా మంది మామూలుగా వచ్చిన వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. అదే ముందు ఎవరైనా ఎప్పుడు ఎక్కడ సక్సెస్ వస్తుందో మనకు తెలియదు. కష్టపడితే ఎవరైనా కష్టపడి నిజాయితీగా ధర్మంగా పనిచేస్తే సో స్టార్స్ యాక్టర్సే కాదు మామూలు కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. సో మనం చూద్దాం, అతను కూడా కష్టపడి ఎదిగిన వ్యక్తే కాబట్టి తప్పకుండా అల్లు అర్జున్ సార్ కూడా సో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తప్పకుండా ఫ్యాన్స్ అందరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారైతే నేనైతే అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.